తెలంగాణకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం కోసమే ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ గడ్డపై అడుగుపెట్టారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ అన్నారు. విజయ సంకల్ప సభలో ఆయన బీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. వేల కోట్ల రూపాయలతో జాతీయ రహదారులను నిర్మించి ఎప్పటి నుంచో మనం కలలుగన్న రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి ప్రధాని శంకుస్థాపన చేసిన ఈ రోజు ఉత్తర తెలంగాణకు శుభసూచకమని చెప్పారు. బీజేపీతోనే తెలంగాణకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటేనని కొన్ని పేపర్లు ఛానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మాత్రమే లోపాయికారిగా పనిచేస్తున్నాయని అన్నారు. ఈ రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం 3 సంవత్సరాలుగా కొనసాగుతోందని చెప్పారు ఈటెల. గెలిపించండి, తప్పకుండా ఇవాళ ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రజానికం ఒక్కటే కోరుకుంటున్నారు, కేసీఆర్ ప్రభుత్వానికి గద్దె అందించాలి. ఆ బాధ్యత భారతీయ జనతా పార్టీ నిర్వహించాలి. దానికి సపోర్ట్ గా అన్ని రకాల సహాయ సహకారాలు కేంద్ర పార్టీ అందించాలని చెప్పి ఇవాళ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. తెలంగాణ బతుకులేందో కన్నీళ్ళేందో తెలిసిన బిడ్డగా మీరు కట్టిన డబ్బు ఏ పాడితో తెలిసిన బిడ్డగా రాబోయే కాలంలో ఇవాళ హామీలు ఇచ్చి మన కళ్ళల్లో మట్టి కొట్టిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించి భారతీయ జనతా పార్టీని మీరు గెలిపించండి. తప్పకుండా ఇవాళ ముసలి తల్లులకి పెన్షన్లు రెండిద్దరికి